శాసనసభలో బడ్జెట్పై చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాగ్యుద్ధం జరిగింది. హరీష్ రావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. ఆయన వద్ద సబ్జెక్ట్ లేదని, గతంలో ఆయన ఒక డమ్మీ మంత్రి అని అన్నారు. అందుకు రిప్లై ఇచ్చిన హరీష్ రావు వెంకటరెడ్డి హాఫ్ నాలెడ్జ్ అని, ఆయన వద్ద ఏం సమాచారం లేదని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. జగన్ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, విభజన హక్కులు, ప్రత్యేక హోదాను గాలికి వదిలేసినందుక అని తెలిపారు. జగన్ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని షర్మిల తెలిపారు. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్పై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎంపీ సీట్లు గెలిపించి ఆశీర్వదిస్తే ఏమిచ్చారని మండిపడ్డారు. కష్టకాలంలో 8 ఎంపీ సీట్లను గెలిపిస్తే తాజా బడ్జెట్లో హైదరాబాద్ మెట్రో రైలు పొడిగింపులకు ₹1 కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. 9వ గవర్నర్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షతన వహించారు. పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 ఎజెండాగా ఈ భేటీ జరిగింది. తనకు మాట్లాడే టైం ఇవ్వకుండా అవమానించారంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టుకు నందమూరి తారక రామారావు పేరును పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ లోక్సభలో వెల్లడించారు. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్టుగా, ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సూచించిందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం దాడిని భారత సైన్యం భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక భారత జవాన్ మృతి చెందగా 5 ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఎన్కౌంటర్లో ఓ పాకిస్తానీ ఉగ్రవాదిని భారత దళాలు హతం చేశాయి. గాయపడిన సైనికులను ఆపరేషన్ సైట్ నుంచి ఖాళీ చేయించినట్లు ఆర్మీ తెలిపింది. ముంబైలోని షాబాజ్ గ్రామంలో 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. భవనంలో 24 కుటుంబాలు నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి 2 వ్యక్తులను రక్షించారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. భారత్లో విధ్వంసానికి పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర చేసినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించింది. పంజాబ్లోని గ్యాంగ్స్టర్లు, రాడికల్ గ్రూపులు బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థతో కలిసి దాడులకు ప్లాన్ చేశారని, అమర్నాథ్ యాత్రతో పాటు బీజేపీ నేతలు, హిందూ నేతలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారని, కుట్రలు చేశారని తెలిపింది. కనీసం 7 ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో ప్రవేశించినట్లు ఐబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై కాల్పులు జరిపిన పెన్సిల్వేనియాలోని భారీ ర్యాలీ చేపడతారని ప్రకటించారు. ఫైర్ ఫైటర్ కోరే గౌరవార్థమే సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో తాను తప్పకుండా గెలుస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వలసలు నిరోధిస్తానని, అమెరికాను ఆర్థికంగా మరింత పటిష్టం చేస్తానని ట్రంప్ చెబుతున్నారు.